YM6 న్యూస్ కి స్వాగతం. ఖబర్దార్, కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తుంది. కంటోన్మెంట్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి ఇక మీదట నువ్వేం మాట్లాడినా నీ ప్రతి మాటకు బచ్చగాని తిరుగుడు, జీతగాని తిరుగుడు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ముఖంగా మేమందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ నాయకుడు కేటీఆర్ గారు 50 కోట్లు తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు క్లియర్ చేసినటువంటి విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మాటికి 5 కోట్లు అంటా ఉన్నారు. మరి మీరే తెచ్చిచ్చిర్రా లేకపోతే మీరు దగ్గరుండి? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడుతారు. అది కరెక్ట్ కాదు, మీరు గ్రహించుకోవాలి. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా సంకీ రవీందర్, బద్రీనాథ్ యాదవ్, జమీల్, మారుతి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్లపై మన్నే క్రిషాంక్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక నోరు పారేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులను ఎదుర్కొనే దమ్ము లేక వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలలోనే మైనంపల్లి హనుమంతరావుకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆయన పట్ల అసభ్యకర రీతిలో మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్పై అసత్య ఆరోపణలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు మానుకోకపోతే మన్నే క్రిషాంక్కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్, బంగారు సదానందం, సంతోష్ యాదవ్, వైష్ణవి, ధనలక్ష్మి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ క్రిషాంక్ పైసా నీ స్థాయి ఏంది, నువ్వేంది? కంటోన్మెంట్ ప్రాంత ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి శ్రీ గణేష్ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఏం చేయాలా, ఏం చేస్తే బాగుపడుతుంది? ప్రాంతంలో గత ప్రభుత్వాలు ఏ నాయకుడు చేయని అభివృద్ధి కార్యక్రమాలకు ముందు తీసుకుపోతా ఉన్నాం. ఎలివేటెడ్ కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్లు, 303 కోట్లతో ట్రంక్ లైన్లు, నాలా డెవలప్మెంట్, హైడ్రా ఫ్యాక్టరీలకే పరిమితమైనటువంటి హైడ్రాని కంటోన్మెంట్ లోపలికి తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు. బాజాబ్తా బోయిన్పల్లి పక్కకున్న సర్వే నంబర్ 157/1 ప్రభుత్వంతో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి అంశాన్ని తీసుకొచ్చిందే మా నాయకుడు. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతుందే మా నాయకుడు. గతంలో కూడా ఆ స్థలాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రజలకు చేరువయ్యాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు ఏదో మొత్తం దగ్గరుండి నువ్వే దానికి సాక్ష్యం అన్నట్టుగా మాట్లాడడం ఇది నీకు కరెక్ట్ కాదు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి ముందుకు పోతున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి ఎటువంటి ఆటంకాలు కల్పించిన కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ, కంటోన్మెంట్ ప్రజలు ఊరుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నీ స్థాయి ఎంత, నువ్వెంత? కంటోన్మెంట్ ప్రాంతంలోనే కాకుండా కంటోన్మెంట్ హైదరాబాద్కి మల్కాజ్గిరి, మెదక్ డిస్ట్రిక్ట్ టైగర్ అయినటువంటి మా మైనంపల్లి హనుమంతరావు అన్న గారిని ఏం మాట్లాడుతున్నావు? నీ స్థాయి ఎంత, నువ్వెంత? నువ్వు ఒక బచ్చగాన్ని, కంటోన్మెంట్ రాజకీయంలోనే నువ్వు ఒక బచ్చగాన్ని. నువ్వు బీఆర్ఎస్ పార్టీ పేరోల్ జీతగాన్ని, నువ్వు ఎలా చేసి మాట్లాడే ఒక జీతగాన్ని. కంటోన్మెంట్ ప్రాంతంలో బతుకుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఎంతో చేదోడు వాదోడు ఉంటున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి మీద నువ్వు అవ్వాకులు జవాకులు పేలే అంత పెద్ద పోటీ అనుకుంటున్నావా? కంటోన్మెంట్ ప్రాంతంలో చెక్ పోస్టులు పెట్టి కొన్ని 100 కుటుంబాలకు ఆయన ఆదుకున్నాడు, న్యాయం చేసిండు. అసలు మైనంపల్లి అంటేనే ఒక బ్రాండ్, ఒక పెద్ద ఇమేజ్. అటువంటి ఇమేజ్ని నువ్వు ఏదో నేను ఇచ్చేస్తా అది చేస్తా అని మాట్లాడితే, గత కొద్ది రోజులుగా మనం కంటోన్మెంట్లో ముఖ్యంగా చూస్తూ ఉంటే ఏదైతే
ఈ 8 ఎకరాల భూమి గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ముఖంగా మేమందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు దాని గురించి గతంలో 10-12 సంవత్సరాలు మీరు ఉన్నప్పుడే దాన్ని మీ నాయకుడు కేటీఆర్ గారు 50 కోట్లు తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు క్లియర్ చేసినటువంటి విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు మాటికి 5 కోట్లు అంటా ఉన్నారు. మరి మీరే తెచ్చిచ్చిర్రా లేకపోతే మీరు దగ్గరుండి ఆ డీలింగ్ చేసేటటువంటి విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీరు గుమ్మడికాయ దొంగవారంటే భుజాలు దనుకున్నట్టుగా మీరు మాట్లాడుతున్నట్టు విషయాన్ని దొంగ మీరే కాబట్టి గుమ్మడికాయ దొంగవారు అనగానే భుజాలు దనుకునేటటువంటి విధంగా మీరు ముందే చెప్తున్నారు కాబట్టి ముమ్మాటికి ఇలా కేటీఆర్ చేసినటువంటి పని వల్లనే దాన్ని మీరు మా ఎమ్మెల్యే గారు మీరు రుద్దాలని చెప్పి ఈరోజు మాటికి 5 కోట్లు అనే ప్రస్తావన తీసుకొచ్చి మీరు చేసినటువంటి ఆ యొక్క దాన్ని మర్చిపోయేటటువంటి విధంగా ఈరోజు పబ్లిక్లా మీరు చేసినటువంటి ద్రోహాలు ఇప్పుడు ఏవైతే దోచుకున్నారో వాటిని కప్పిపుచ్చేటటువంటి విధంగా మీరు చేస్తున్నట్టు ఈ ప్రయత్నాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కంటోన్మెంట్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మీరు 1 టైం ఎమ్మెల్యే అని మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం 1 టైం ఎమ్మెల్యే కాదు, ఎవ్రీ టైం ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అని చెప్పి కంటోన్మెంట్లో తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్లో జెండా ఏ విధంగా అయితే ఎగిరేసిందో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా జెండా ఎగిరేస్తాం. మీరు ఎన్ని ఇలాంటి అపోహలు తీసుకొచ్చి ముంగడ పెట్టినా కూడా మా ఎమ్మెల్యే గారు గెలిచి చూపిస్తారు. మీ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే నీకు ఆల్రెడీ గుర్తుండాలి. గతంలో నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినావు, అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. మా కార్యకర్తలు ఏ విధంగా ఉంటారు అనేది నీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకోసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని తెలియజేస్తూ హనుమంత్ అన్న అంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, ప్రత్యేక స్థానం ఉంది. ఆయన అల్వాల్ హనుమంత్ అన్న అంటే నగరంలో పెద్ద పేరున్న నాయకుడు, మా నాయకుడు. అట్లాంటి పెద్ద నాయకుడిని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడుతారు. అది కరెక్ట్ కాదు. మీరు గ్రహించుకోవాలి. గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సొంత డబ్బులతోని పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్న గొప్ప నాయకుడు ఆయన. వారి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు తక్షణమే మీరు మాట్లాడిన వ్యాఖ్యలు విరమించుకోవాలి. ఎందుకంటే మైనంపల్లి హనుమంత్ అన్న చేసిన సేవలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా అటు మెదక్ ప్రాంతంలో కానీ ఇటు మల్కాజ్గిరి ప్రాంతంలో కానీ ఎంతోమందికి నిరుపేద కుటుంబాలకు మరియు ఇబ్బందులున్న కుటుంబాలకు చేయుతగా ఆయన నిలబడడం జరిగింది. బ్లడ్ బ్యాంకులు కానీ, ఆర్గన్ డొనేషన్స్ కానీ ఎన్నో పెద్ద కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గొప్ప నాయకుడి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు చెప్పిన వ్యాఖ్యలని విరమించుకోవాలి. ఏదైతే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు ఏమైనా చేయాలని కోరిక మీకుంటే గతంలో జరిగినవన్నీ కూడా మీరు తీసుకురండి, మేము తీసుకొస్తాం. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోర్టు కేసులు ఏవైతే మీరు ఎందుకు ఓడిపోయారో అవన్నీ కూడా మేము తీసుకొని వస్తాం. చిట్టాలు మీరు కూడా తీసుకురండి. ప్లేస్ మీరు చెప్పుర్రి, మేము రెడీ టు కమ్. అంతే తప్ప అనవసరమైన విషయాలు, పబ్లిక్ను డైవర్ట్ చేసే విషయాలు చెప్పొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.